Hi, my dear burning aspirants. నేను మీ నిఖిల్, ఏ కాంపిటేటివ్ ట్రావెలర్ ఫ్రమ్ ఏ యూట్యూబ్ ఛానల్. నేను ఆల్మోస్ట్ ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు, కానీ ఇది ఎందుకంటే మన ఫస్ట్ వీడియో కాబట్టి ఎవరికి తెలియదు. సో మనం ఇప్పటి నుంచి ఒక తెలుసుకుందాం. లేట్ చేయకుండా మనం త్వరగా లోపలికి వెళ్ళిపోదాం. మన కాన్సెప్ట్ ఏంటంటే మన కాన్సెప్ట్ ఏంటంటే టైమ్ అండ్ వర్క్. మనందరూ తెలిసే ఉండదు టైమ్ అండ్ వర్క్ ఎక్కడ తట్టిందా, మేబీ తట్టే ఉండొచ్చు. ఎందుకంటే మా బర్నింగ్ ఆస్పిరెంట్స్ who are selected or who are preparing for government exams అలా తెలిసి ఉండదు టైమ్ అండ్ వర్క్. ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం టైమ్ అండ్ వర్క్ విత్ ఈజీ మెథడ్లో. మనం ఎంటర్ అవుదాం. ముందుగా టైమ్ అండ్ వర్క్ అంటే ఏంటంటే, టైం అంటే ఏంటి? టైం అంటే అందరూ తెలుసు. అన్న ఏందన్నా నువ్వు టైం అంటే ఏంది, ఇది చెప్తున్నావు ఏంది? టైం అంటే అంత తెలిసింది కదా, గోడమే ఉంటే గడియారమే కదంటే ఆల్మోస్ట్ టైంకి వర్క్కి ఉన్న రిలేషన్ ఏంటబ్బా, ఎప్పుడు ఆలోచించారా? ఇప్పుడు రండి దాని ఏమైనా ప్రాబ్లమ్స్ చేసేద్దాం. ముందుగా మన డెఫినేషన్ తెలియాలబ్బా. టైమ్ అండ్ వర్క్ అంటే ఏంట్రా అని అంటే, వర్క్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. అరే బాబు ఇదేందిరా అనుకోవచ్చు. ఆర్ ఈ ఇంటూ టైం అనమాట. సింపుల్గా చెప్పుకోవాలంటే మన పెద్ద వర్క్ అంటే ఈ ఎఫిషియన్సీ టైం వద్దు, కానీ జస్ట్ స్మాల్గా చెప్పుకోవాలంటే ఈ ఇంటూ టైం అనమాట. ఇక్కడ మనం ఈ చాప్టర్లో ఫార్ములాస్ చెప్పుకోవట్లేదు, కానీ మనం కాన్సెప్ట్ పెట్టి చేసేద్దాం. ఏంటంటే ఇక్కడ ఫార్ములా అంటే చాలా ఉంటాయి మై డియర్ బర్నింగ్ ఆస్పిరెంట్స్. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఫార్ములాస్ 20-30 ఉంటాయి. అదే కానీ కాన్సెప్ట్ కానీ అర్థమైంది అనుకో, కాన్సెప్ట్ కానీ తెలిస్తే అదే క్వశ్చన్ నువ్వు చదివినప్పుడు గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్లో వచ్చినప్పుడు నువ్వు ఈజీగా ఆ కాన్సెప్ట్ కానీ ఆ క్వశ్చన్ కానీ స్ట్రైక్ అయిందా, అయిపోయింది దాని పని. దానికి ఇంకా ఆన్సర్ వచ్చి పడేస్తుంది అంతే. సో మనం ఇక్కడ కాన్సెప్ట్ చదువుకుందాం ఫస్ట్. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఈజీ అనమాట. సో ఎనర్జీ ENERGY డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు వేజెస్. అర్థమవుతుందా? ఎనర్జీ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు వేజెస్ అంటే ఇక్కడ ఏంట్రా బాబు అంటే, ఎనర్జీ అనేది డైరెక్ట్ అనుపాతంలోకి అంటే వేజెస్కి. అంటే వేజెస్ అంటే ఏం చెప్పుకోవచ్చు మనము, డబ్బులు అని చెప్పుకోవచ్చు. అంతేనా? అర్థం కావట్లేదా? ఎనర్జీ డైరెక్ట్ ప్రొపోర్షనల్ టు వేజెస్ అనమాట. అంటే ఎనర్జీ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు వేజెస్ కూడా పెరుగుతుంది. ఒకవేళ ఎనర్జీ తగ్గితే అప్పుడు వేజెస్ కూడా తగ్గుతుంది అనమాట. అర్థమవుతుందా? ఫస్ట్ సపోజ్ మీకు ఎగ్జాక్ట్ ఎలా చెప్పాలంటే, ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు ఇంట్లో చూస్తుంటాం కదా ఎలా అంటే, ఇప్పుడు ఏసీ ఉంది, ఇంట్లో ఏసీ ఉందంటే అది రోజు ఆపరేట్ చేస్తూ ఉంటాం. సో అది ఎక్కువ మనం ఆపరేట్ చేసే కొద్దీ ఏమవుతుందంటే మనకి అప్పుడు వేజెస్ అంటే పైసలు అంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. అదే కానీ తక్కువ ఆపరేట్ చేసామనుకో, అప్పుడు మనకి పైసలు అంటే కరెంట్ బిల్ అనేది తక్కువ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే, ఎక్కువ ఎనర్జీ ఎప్పుడైతే పెడతావో అప్పుడు నీకు ఎక్కువ డబ్బులు వస్తాయి. అదే కానీ తక్కువ నుంచి ఎప్పుడైతే పెడతావో అప్పుడు నీకు డబ్బులు తక్కువ వస్తాయి అనమాట. అర్థమవుతుందా? సో ఇదనమాట మన కాన్సెప్ట్. దీన్ని బట్టి కొంచెంగా అర్థమైందంటే నువ్వు టైం అండ్ వర్క్ నుంచి ఈజీగా నువ్వు ఏ క్వశ్చన్ చేస్తావు అది మాత్రం పర్ఫెక్ట్గా చెప్తున్నా. అర్థమవుతుందా? మనకి టైం అండ్ వర్క్ నుంచి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నుంచి కానీ ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ జాబ్ కానీ 2 to 3 మార్క్స్ ఈజీగా ఇస్తున్నారు 2 to 3 కాదు కానీ 1 to 2. ఈ మధ్య 2024 to 2025 ప్యాటర్న్లో ఏమైందంటే 2 to 3 క్వశ్చన్స్ ఈజీగా మీరు బర్నింగ్ ఆస్పిరెంట్స్ అంటే ఏంటంటే, నేను ఒక స్టూడెంట్కి ఏంటంటే నేను ఫ్రీగా మూవ్ అవ్వాలనుకుంటున్నా. అర్థమవుతుందా? ఏదన్నా అతను ఏదైతే క్వశ్చన్ అడగాలనుకుంటాడో అతను ఈజీగా నాతో షేర్ చేసుకునేటట్టు నేనైతే సరే మరి బర్నింగ్ ఆస్పిరెంట్ పెద్ద టీచర్స్లా కాకుండా నేను ఇలా షేర్ చేసుకుంటున్నా నన్ను అనేది. అర్థమవుతుందా? ఇక మనం మెయిన్ విషయానికి వస్తే ఇది కాన్సెప్ట్ అనమాట. అర్థమైపోయి ఉంటుంది మ్యాక్సిమం మీకు అవైలబుల్ క్వశ్చన్ చేస్తారు. నెక్స్ట్ నేను రేపు అప్లోడ్ చేయబోయే వీడియోలో మీరు ఈజీగా నాకు తెలిసి ఈజీగా క్రాక్ చేయగలరు. నాకు తెలిసి ఒక క్వశ్చన్ ఇస్తే దాన్ని ఈజీగా మీరు పెట్టేయగలరు అనమాట. నెక్స్ట్ వన్ థింగ్ ఏంటంటే, మన యూట్యూబ్ ఛానల్లో మాత్రం మామూలు లేదు, మనం మాత్రం మామూలు పెట్టట్లేదు. క్లాస్ రూమ్ షీట్ అంటే మనం ఏదైతే యూట్యూబ్లో మనము ఏది అప్లోడ్ చేస్తున్నామో క్లాస్ రూమ్ ఫ్రీగా క్లాస్ రూమ్ షీట్ 100 to 150 క్వశ్చన్స్. మై డే బర్నింగ్ ఆస్పిరెంట్స్, ఇది మాత్రం గొప్ప ఇది అనుకోవచ్చు. మేబీ ఎవరు ఇలా చేసి ఉండరు, కానీ నేను మాత్రం చేస్తున్నా ఎందుకంటే మన కోసం. తర్వాత వీడియో సొల్యూషన్, నేను వీడియోలో నీకు క్వశ్చన్ ఇస్తా, అలాగే ఆన్సర్ కూడా చెప్తా, అలాగే నీకు తర్వాత నేను షీట్స్ కూడా ఇస్తాను. అంటే ప్రాక్టీస్ షీట్ విత్ సొల్యూషన్. అర్థమవుతుందా?
నేను అలాగే క్వశ్చన్ ఇది చేయనని వదిలిపెట్టను, దానికి మళ్ళీ ఆన్సర్ కూడా చెప్తా. అదేంట్రా అందరూ చెప్తుంటారు కదా, నువ్వేం కొత్త చెప్తున్నావు అని అంటే కాదు, అంటే మనం ఏంటంటే ఒక స్పెసిఫిక్ స్ట్రాటజీలో వెళ్తున్నాం అనమాట. తర్వాత క్లాస్ నోట్స్, నేనైతే క్లాస్ చెప్తున్నానో ఆ క్లాస్ నువ్వు రాసుకో, అప్పుడు తర్వాత మళ్ళీ రివిజన్ చేయి. నెక్స్ట్ ఈసారి క్లాస్కి వచ్చేటప్పుడు మొత్తం ఖచ్చితంగా క్లాస్ చదివే వచ్చేసాయి. అప్పుడు నేను చెప్పేది నీకు మంచిగా స్ట్రైక్ అవుతుంది, నువ్వు ఎప్పుడు మర్చిపోవు. చాప్టర్ టెస్ట్ ఎప్పుడైతే చాప్టర్ అయిపోతుందో నేను మళ్ళీ నీకు చాప్టర్ టెస్ట్ వైజ్ నేను నీకు ఎగ్జామ్ పెడితే కండక్ట్ చేస్తుంటాము. ఇది మన తర్వాత మనకు కొంచెం నాకు ఇంప్లిమెంట్ చేద్దాం, ఎందుకంటే మన దగ్గర మంచి సోర్స్ లేదు అని నేను అనుకుంటున్నా. తర్వాత మనం ఏంటంటే మా బుక్లో చెప్తున్నాం ఏంట్రా బాబు అని అనుకుంటే మనము పెద్ద యూట్యూబర్ ఏం కాదు కదా. సో మనకి మంచిగా ఎంగేజ్ అవ్వాలి, మంచిగా ఉంటే తర్వాత నేను మంచిగా బోర్డులకు చెప్తా. అంటే అందరిలా కాదులే, అంటే ఎలా చెప్పాలి, ఒక మాటలో చెప్పాలంటే మా బర్నింగ్ ఫ్రెండ్స్ కొంచెం అప్గ్రేడ్ అయ్యాక నేను ముందుకెళ్ళి మీ రెస్పాన్స్ని బట్టి నేను చెప్తా. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై అయిపోతే నన్ను అడగండి అప్పుడు. ఎందుకంటే నేను ఏం చేస్తున్నానంటే నేను చాలా స్ట్రగుల్ చేశాను మా. ఈ తెలుగులో ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా 2 months 3 monthsకి మాత్రం అబ్బా ఇచ్చి పడేస్తున్నారు. ఎట్లా అంటే 10,000 7,000 8,000 మా ఒక మధ్యతరగతి వాడు ఎంత పెట్టి కొనాలంటే వాడి వల్ల కాదు. సో నేను ఆ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు ఆ బాధ నేను ఎంత పడుతున్నాను. మేబీ ఇప్పుడు కూడా నాకు స్ట్రగుల్స్ ఉన్నాయి, కానీ నేను అప్రోచ్ చేస్తున్నాను వీడియో. సో నా ఓన్ కూడా ఉన్నాయి. వీడియో మాత్రం చివరి వరకు చూడండి మా, వీడియో చివరి వరకు చూసేసి మంచిగా కంటెంట్ నేర్చుకుని వెళ్ళండి. తర్వాత నేను ఏదైతే బాధపడ్డానో ఆ బాధ మాత్రం మీరు పడకూడదు. నేను ఓన్లీ యాప్టిట్యూడే కాదు, నేను నా టీంతో కలిసి ఇంకా నేను చేద్దాం అనుకుంటాను. వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేస్తాను, నేను నోట్స్ కూడా అందిస్తే అవసరమైతే. మనం మాత్రం ఈ తెలుగులో ఉన్నారు కదా మామ, ఇంత రైట్లు ఇంత అనేసి మనమైతే ఏం ఉండకుండా ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఆ తర్వాత నేను మాత్రం రిజల్ట్ చూపితే అప్పుడు అడగండి మామ. అంటే ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే నేను వాళ్ళకి యాంటీ అని కాదు, ప్లీజ్ కొంచెం మన తెలుగు పరిస్థితి అర్థం చేసుకొని, మన సౌత్ ఇండియా పరిస్థితి అర్థం చేసుకోండి, కొంచెం అర్థం చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి, ఒక లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.